నమస్తే, వెల్కమ్ టు పొలిటికల్ కీ న్యూస్. ఈరోజు మనం సంగారెడ్డి జిల్లాలోని జైరాబాద్ మండలంలోని రంజల్ గ్రామంకి ఇచ్చేసినాము. ఇక్కడ యువ రైతు నరసింహులు గారు ఉన్నారు. వారు చెరుకు పంట వేసి లాభాల బాటలో సాగుతున్నామని అని చెప్పేసి అంటున్నారు. ఒకసారి వారికి అడిగి ఎలా పండిస్తున్నారు, దానికి చీడపీడల బిడ్డ ఏమన్నా ఉందా, దానికి సంబంధించిన మందులు ఏమన్నా కొడుతున్నారా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. నమస్తే నరసింహులు అన్న. నమస్తే రవీనగర్ అన్న, ఎన్ని రోజుల నుంచి మీరు ఈ వ్యవసాయం చేస్తున్నారన్న? దాదాపు 6 years నుంచి చేస్తున్నాను. 6 years నుంచి అన్న. ఓకే, మీకు వేరే వేరే పంటలు ఏమన్నా వేసిండ్రా అన్న ఇంతకు ముందు? లేదు, చెరుకు ఒకటి వేసిండ్రా? స్వీట్ కార్న్ వేసాము, వేరే వేరే సోయా వేసాను. దాని తర్వాత చెరుకు ఇప్పుడు వేయడం జరిగింది. అంటే చెరుకు ఎందుకు వేస్తున్నాను? ప్రధానంగా మీరు వేరే పంటలు వేసినామంటారు కదా, మళ్ళీ చెరుకు ఎందుకు వేసిన? మరి ప్రధానంగా వేరే పంటలు వేస్తుంటే మేము వేరే దిక్కు జాబ్ పర్పస్ లో వెళ్తున్నాం కాబట్టి దానికి మెయింటెనెన్స్ సరిగా అందుకోవడం లేదు కాబట్టి దాన్ని చెరుకు వేస్తే దానికి మెయింటెనెన్స్ తక్కువ ఉంటుంది అని చెరుకు సెలెక్షన్ చేసుకొని వేసుకోవడం జరిగింది. అంటే మీరు జాబ్ పర్పస్ అంటున్నారు, ఏం జాబ్ చేస్తారన్న? మరి మహీంద్రాలో ఎంప్లాయ్ గా పనిచేస్తాను. ఓకే, అక్కడ ఎంప్లాయ్ గా పనిచేస్తూ ఇక్కడ వ్యవసాయం సాగిస్తున్నారు. ఓకే ఓకే, అంటే తాత ముత్తాతలు చేస్తున్న వ్యవసాయాన్ని పాడుపడేదని చెప్పేసి చేస్తున్నారు అనమాట. మా తాత అనేవాడు ఎప్పటికీ భూతాలను నమ్ముకుంటే ఎప్పటికన్నా ఒక ఏదైనా దొరుకుతుంది కాబట్టి చేస్తూ ఉండాలి అని చెప్పేవాడు. అందుకనే ఈ వ్యవసాయాన్ని ఇష్టంగా చేయడం నేను నేర్చుకోవడం జరుగుతుంది. ఓకే అన్న, ఎన్ని ఎకరాలు పండిస్తున్నా చెరుకు మీరు? ఈ 2 ఎకరాల 4 గుంటలు ఏమి ఉంటాయి. మొత్తం మీదేనా అన్న పొలము? లేదు, 1 ఎకరం మనది ఉన్నది. ఓకే, ఇక్కడ అవ్వ వాళ్ళది ఉన్నది. అవ్వ వాళ్ళది కట్టుకొని అంటే ఇట్లా పాలికి తీసుకుంటున్నారు, డైరెక్ట్ కట్టుకోవడమే. కట్టుకొని 1 year కి అగ్రిమెంట్ చేసుకొని ఈ పంట సాగు చేయడం జరుగుతుంది. వాళ్ళకి అమౌంట్ ఎంత పే చేస్తున్నారు మరి మీరు? సంవత్సరానికి 10,000. ఓకే అన్న, ఈ చెరుకు పంట వేస్తున్నాం అని చెప్పేసి అన్నారు కదా, చెరుకు పంట ఎట్లా వేయాలి అసలు? దాన్ని దున్నుకోవడం ఎలా, దుక్కి చేయడం ఎలా, కొద్దిగా వివరిస్తారన్న మాకు? ఫస్ట్ గా వచ్చేసి మనం ట్రాక్టర్ తో నాగల్ వేసుకోవడం జరిగింది. దాని తర్వాత వారం రోజులు గ్యాప్ ఇచ్చి రోటావేటర్ కొట్టి మన చెరుకు బోధను తీయడం జరిగింది. ఓకే, తీసిన తర్వాత చెరుకు నాటుకోవడం జరిగింది. అది కత్తెర పొజిషన్ లో చెరుకు నాటుకోవడం జరిగింది. ఓకే అన్న, ఆ చెరుకు ఎక్కడికి వెళ్ళి ఇస్తారన్న మీరు నాటి చెరుకును? మరి నాటి చెరుకుని మన చుట్టుపక్కల ఏ కొన్ని వెరైటీస్ ఉన్నాయి. ఆ వెరైటీని చూసి ఏ వెరైటీ అయితే మనకు వేయాలనుకుంటామో ఆ వెరైటీని తెచ్చుకొని మనం నాటడం జరుగుతుంది. ఇదనే ఏ రకం వెరైటీ అనేది? మరి ఇది వచ్చేసి మన 8081. ఓకే, ఇది చెరుకు దేనికి వాడతారన్న మరి? ఇది జ్యూస్ కి వెళ్తుంది, ఫ్యాక్టరీకి బి వెళ్తుంది. అంటే మనకు జ్యూస్ కి వేస్తే ఎక్కువ లాభం వస్తుందా, లేకపోతే ఫ్యాక్టరీకి వేస్తే ఎక్కువ లాభం వస్తుందా అన్న? మరి అంటే మన మార్కెట్ డిమాండ్ బట్టి ఇప్పుడు జ్యూస్ కి ఒకవేళ మనకు రేట్ ఎక్కువ ఉంది అనుకో, అక్కడ ఇచ్చేయచ్చు. ఒకవేళ పంట వచ్చేసింది సమయానికి, ఫ్యాక్టరీ చాలు లేదు, అట్లాంటి టైంలో జ్యూస్ కి బి ఇచ్చేయచ్చు. ఓకే ఓకే, ఈ చెరుకు వేసిన తర్వాత ఎన్ని రోజులకు మీరు ఎరువులు పిచికారీ మందులు చేస్తారన్న? ఇది వచ్చేసి నేను చెరుకు నాటిన తర్వాత ఒక 1 month తర్వాత గడ్డి మందు కొట్టడం, స్ప్రే చేయడం జరిగింది. మందులు అయితే 3 months తర్వాత నేను పొటాష్ DAP కలిపి దీనికి పిచికారీ చేయడం. అంటే స్ప్రే మందులు ఏం చేయాలన్న? మరి స్ప్రే మందులు అయితే ఇప్పటిదాకా అయితే నేను చెరుకుకి ఎలాంటిది వేయలేను. వేరే పంటలకు చేసాము స్ప్రే, చెరుకుకి అయితే చేయలేదు. ఒక ఎకరానికి మనకి ఎంత లాభం వస్తుందన్న? మరి ఒక ఎకరానికి వచ్చేసి చూడు, దాదాపుగా ఫస్ట్ క్రాప్ కి అయితే దానికి మెయింటెనెన్స్ వచ్చేసి 40,000 దాకా అయింది ఒక ఎకర్కి. దానికి వచ్చేసింది మనకు 90,000 దాకా వచ్చేసింది. లాగోడు పోతే ఒక 50,000 లో బెనిఫిట్ ఉంటుంది మనకు. అది ఒక ఎకర్కి. అదే 2 ఎకరాలకి అయితే ఇంకా దానికి మార్జిన్ అనేది ఉంటుంది ఫస్ట్ ఇయర్ కి. అదే సెకండ్ ఇయర్ కి లాగోడు అనేది తక్కువ ఉంటది, అంతలా ఉండదు అనమాట. ఓన్లీ ఏమంటారు దీన్ని రోటావేటర్ కొట్టడము, ఏమన్నా మందులు వేసేది ఉంటే వేయడం అంతే. గడ్డి మందు అయితే గడ్డి కొట్టుకోవడం అంతే. ఇలా ఇప్పుడు చెరుకుకు బోధ ఎక్కిస్తారంటారు కదన్నా, దాన్ని ఎట్లా బోధ ఎక్కిస్తారన్న మీరు? దీన్ని ట్రాక్టర్ పద్ధతిలో చేస్తాం. ట్రాక్టర్. దానికి అమౌంట్ ఎంత ఛార్జ్ చేస్తారు మరి? దానికి లీటర్ లెక్కలో ఉంటది. ఆ లీటర్ ప్రకారం అయితే లీటర్ కు ఇప్పుడు 210, 240 దాకా నడిచింది. ఓకే ఓకే, దీని తర్వాత మీరు వేరే పంట ఏమన్నా వేద్దాం అంటున్నారా, ఇదే కొనసాగిస్తారా? ఇది 3 years దాకా నడుస్తుంది. ఇప్పుడు ఫస్ట్ క్రాప్ అయిపోయింది, ఇంకా 2 క్రాపులు కావాలి. ఆ 2 క్రాపులు అయిన తర్వాత దాన్ని అప్పుడు ఏదైనా పంట ఇంకా వేయాలనుకుంటే వేస్తాం, లేదు అంటే దీన్ని మళ్ళీ చెరుకు కంటిన్యూ చేయడం జరుగుతుంది.
అంటే ఒకసారి మనము క్రాప్ పెట్టేసినాం అనుకో 3 సంవత్సరాల తర్వాత వచ్చేస్తాం మనకు. 3 సంవత్సరాలు అయితే కంటిన్యూ వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు దీన్ని జ్యూస్కే ఇస్తున్నాం అంటున్నారు కదా, ఎప్పుడైనా బయటికి ఫ్యాక్టరీకి వేసే ప్రయత్నం ఏమైనా చేసినా జ్యూస్కే ఇస్తున్నాం మీరు వేసిన? అయితే జ్యూస్కి ఇవ్వడం జరిగింది. ఓకే, తర్వాత ఫ్యూచర్ లో ఒకవేళ ఫ్యాక్టరీ ఆ టైంకి మన చెరుకు వచ్చిందంటే ఫ్యాక్టరీకి వేయడం జరుగుతుంది. లేదంటే అదే జ్యూస్ కు కంటిన్యూగా తీసుకోవే మనకు ఆల్రెడీ తెలిసిన వ్యక్తులు ఉంటారు కాబట్టి జ్యూస్ కు పోయి ఇవ్వడానికి పాసిబుల్. ఓకే, ఇప్పుడు యావరేజ్ గా మనకు ఒక ఎకర్కు ఎన్ని టన్నుల దిగుబడి వస్తుంది అన్న చెరుకు? ఒక ఎకర్కి ఇప్పుడైతే నేను ఫస్ట్ క్రాప్ వచ్చింది ఒక ఎకర్కు 35 టన్స్ అనేది రావడం జరిగింది మన దగ్గర అయితే. ఓకే, బయట ఇట్లా వచ్చిందేమో, మన దగ్గర అయితే పెట్టుబడి పెట్టిన విధానం ప్రకారం అయితే ఒక ఎకర్కి 35 టన్స్ రావడం జరిగింది. ఓకే, ఓకే. వేరే వాళ్ళతోని పోలిస్తే మీకు వ్యవసాయంలో బాగానే ఉందని, లేకపోతే వేరే వాళ్ళు లాస్ ఉందని చెప్పేసి అంటారు కదా, అట్లే మనం మీకు లాస్ వచ్చే అవకాశం ఏమన్నా? నాకైతే చెరుకు నాటిన సంది అయితే ఇందైతే లాస్ అనేది కనబడలేదు. వేరే పంటలు వేసినప్పుడు వచ్చింది, నష్టం వచ్చింది. దాని అనుభవం లేకనో మరి దేని లేకనో తెలియదు కానీ నష్టం అయితే రావడం జరిగింది. కానీ చెరుకు పరంగా అయితే చెరుకు నేను ఇప్పుడు ఫస్ట్ సంవత్సరం నేను పెట్టడం జరిగింది కాబట్టి ఇందులో అయితే ఇలాంటి లాస్ అనేది రావలేదు ఇప్పటిదాకా. ఓకే, ఓకే. దీనికి నీ వాటర్ ఎట్లా పెడతారన్న మీరు? వాటర్ డ్రిప్ సిస్టమ్ తో. డ్రిప్ సిస్టమ్ పారబెట్టడం ఏం లేదన్న? ఫస్ట్ నాటేటప్పుడే పారబెట్టి మన చెరుకు వేయడం జరిగింది. దాని తర్వాత డ్రిప్ సిస్టమ్ తోటే నడుస్తుంది, కంటిన్యూ డ్రిప్ సిస్టమే నడుస్తుంది. ఓకే, ఓకే. ఈ మందులు పిచికారి మందులు ఏం వాడే ప్రయత్నం ఏం చేయలేదు? ఓన్లీ గడ్డి మందుకే పిచికారీ చేస్తాం, వేరే దానికి అయితే ఏం చేయలేను ఇప్పటిదాకా. ఓకే, ఏపీ పొటాషి మన చల్లడం జరుగుతుంది. ఈ డ్రిప్ సిస్టమ్ లో కూడా కొన్ని మందులు ఇస్తారు కదా, అట్లా ఏమైనా ఇచ్చే ప్రయత్నం చేసినా? అవి ఇడుస్తాము. బట్ ఏంటంటే చెరుకు దొడ్డుకోవడానికి పొటాష్ అనేది మన డ్రమ్ములో కలిపి దాన్ని సిస్టమ్ ద్వారా ఇది చేస్తాం మనం. ఓకే, వెంచర్ ద్వారా మనం ఇది చేయడం జరుగుతుంది. ఎన్ని రోజులకు ఒకసారి అట్లా చేస్తారన్న మీరు? అంటే చెరుకు దాదాపు 4 months అయిన తర్వాత అప్పుడు చెరుకు అనేది చెరుకు అవుతుందనే సిచ్యువేషన్ లో అప్పుడు మనము పొటాషి అనేది 2 months ఒకసారి వేయడం జరుగుతుంది. ఎక్కడికో ఒక బ్యాగ్ 2 bags అనేది మనం చూసి వేయడం జరుగుతుంది. ఎందుకంటే చెరుకు అనేది సన్నం అవుతుంది అనుకో, దాని అనేది వెయిట్ అనేది రాదు. ఆ వెయిట్ రావడానికి మనం పొటాష్ డిఏపి అనేది మిక్స్ చేస్తే వేసుకుంటాయి దాని అనేది ఇదే. ఓకే అన్న, ఇప్పుడు ఈ పంట మనకు ఎన్ని రోజులకు కట్టింగ్ వస్తుంది అన్న? మనకు ఇది దాదాపుగా వచ్చేసి 8 to 10 months లోపు వచ్చేస్తుంది. నాకైతే 9 months లోపు నాకు అనేది వచ్చేసి నేను జ్యూస్కి ఇచ్చేయడం జరిగింది. 9 months లో నాకు చెరుకు అనేది వచ్చేసింది. అంటే వేరే వాళ్ళు అనంగిన్నామన్నా మనకు అంత ఐడియా దీని గురించి. 11 నెలల తర్వాత వస్తుంది కట్టింగ్ అని అనంగిన్నాము. ఇయర్ 2 crops చేస్తుంది. ఇయర్. ఓకే, ఓకే. అంటే ఇంతకు ముందు మీరు మొక్కజొన్న వేసినామన్నారు, ఇంకా పత్తి వేసినామన్నారు కదన్నా, అందులో మీకు లాభం వచ్చిందా లాస్ వచ్చిందా అన్న? మరి పంటలో పత్తిలో అయితే లాస్ రాలేదు, మొక్కజొన్నలో అయితే లాస్ అనేది వచ్చింది. ఎంత లాస్ వచ్చిందన్న? అంటే దాదాపు అప్పుడు 40,000 అంటే దాంట్లో వచ్చేసి 20,000 పట్టి కావడం జరిగింది. 20,000 లాస్ వచ్చింది. బట్ పత్తిలో అయితే ఏం లాస్ రాలేదు, దానికి సరిపోయింది. ఇంకా కొన్ని కానీ చెరుకులు అయితే బెటర్ ఉంది. ఓకే అన్న, చెరుకులు అయితే ఇప్పుడు 3 పంటలకు పోల్చుకుంటే చెరుకు నాకు బెటర్ అనిపిస్తుంది. ఓకే అన్న, మీరు మహీంద్రా అండ్ మహీంద్రాలో ఎంప్లాయీగా వర్క్ చేస్తున్నాం అని చెప్పేసి అన్నారు కదా, అక్కడ టైం మేనేజ్మెంట్ ఎట్లా చేస్తారు మరి? ఇక్కడ దీనికి వాటర్ పెట్టాలి, మందులు పిచికారీ చేయాలి, టైం మేనేజ్మెంట్ అవుతుంది అన్న మరి మీకు? అంటే సండే వీలవుతుంది, సాయంత్రం పూట వచ్చి చూడడం జరుగుతుంది ఏంది పరిస్థితి ఏందని. ఒక పంట చుట్టూ తిరిగి ఏముందండి ఏమైతుంది పరిస్థితి అని చూసుకోవడం జరుగుతుంది. ఇక్కడ మా నాన్నగారికి ఉంటారు, ఆయనకి చూసుకుంటారు. ఏమన్నా ఉంటే ఆయనకి ఇన్ఫార్మ్ చేయడం నడవే నేను దానికి తగినది ఏది కావాలో దాన్ని సెట్ చేయడం జరుగుతుంది. మంద లేకుంటే ఏమైనా పైపులు కానీ డ్యామేజ్ కానీ ఏమన్నా అవ్వడం జరిగితే దాన్ని వచ్చి దాన్ని రిపేర్ చేయడము అలాంటివి చేసి మళ్ళీ యాక్టివ్ గా నేను డ్యూటీకి వెళ్ళడం జరుగుతుంది. అంటే నాన్నగారు పర్యవేక్షణ చేస్తారు, మీరు దానికి సంబంధించిన ఏం కావాలన్నవి విత్ ఇన్ స్పాట్ లో తీసుకొచ్చి దాన్ని ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారు అన్నమాట. ఓకే అన్న, ఓకే అన్న, మీరు ఒక ఎకర్కు 30 టన్నుల దిగుబడి వస్తుందని చెప్పేసి అన్నారు కదా అన్న, దానికి రేట్ ఎట్లా ఉంటుంది అన్న? ఇప్పుడు నేను చూసుకు ఇవ్వడం జరిగింది 2000 కి టన్ లెక్క ఇచ్చింది. అదే ఇప్పుడు ఫ్యాక్టరీ అయింది 2600 అయింది. బట్ అప్పటికి నాకు క్రాప్ అనేది వచ్చేసింది కాబట్టి నేను చూసుకోవడం జరిగింది 2000 per ton. ఓకే, ఓకే అన్న. ఇప్పుడు బర్ల ఫామ్లు ఇట్లాంటివి ఉంటాయి కదన్నా, వాటికి మేతకి అడుగుతారు కదన్నా, దానికి ఏమైనా ఇచ్చిండ్రా మీరు? ఆల్రెడీ ఇప్పుడు అడుగుతారు, ఆల్రెడీ 1800 కి టన్ అడగడం జరిగింది. 2 టన్నులు ఎంటసైడ్ కొట్టుకపోవడం జరిగింది. అది కొట్టుకపోయారు. మళ్ళా తర్వాత మళ్ళా వచ్చి చెప్తామన్నారు, ఇప్పటిదాకా చెప్పలేరు. 2 టన్నులు అయితే తీసుకొని వెళ్ళడం జరిగింది 1800 కి టన్.
అంటే ఇలా టైం సేవ్ అయ్యే అవకాశం ఉంటాయి కదా. ఇప్పుడు 1800 టన్ అన్నారు అనుకో, ఇప్పుడు మీరు ఇంకా ఒక 5-6 నెలలు పెంచవలసి వస్తుంది. టైం సేవ్ అవుతుంది కదా మీకు. మరి సేవ్ అవుతుంది. వాళ్ళు తీసుకోపోతామంటే ఇచ్చేయడానికి రెడీ ఉన్నాం. బట్ ఏంటంటే వాళ్ళు కొద్దిగా గ్యాప్ ఇచ్చి రావడం వల్ల ఏంటంటే మొలక ఇప్పుడు 2 టన్నులు కొట్టుకోపోయింది, ఆ మొలక వస్తుంది. మళ్ళీ తర్వాత కొట్టుకోపోతే గ్యాప్ ఇచ్చి మొలక కింద మీద రావడం జరుగుతుంది. ఒకటేసారి క్లియర్ చేస్తే అనేది మొలక అనేది లేవల్ గా రావడం జరుగుతుంది. మళ్ళీ అప్పటికి ఫ్యాటీ చాలా ఎల్లోపు నాకు పంట వచ్చిందని ఇవ్వడానికి జరుగుతుంది. అట్లా అంటే మొలక ఎదుగుదల కరెక్ట్ సమాంతరంగా జరగదు అనమాట. అట్లా అన్న, ఇది పంట వేసిన తర్వాత పంట చిన్న ఉన్నప్పుడు అంతర పంటలు ఏమన్నా వేసే ప్రయత్నం చేసిండ్రు అన్న? వేసాను, మక్క వేసాను, మళ్ళా టమాటా పెట్టాను. ఓకే, అంటే అంతర పంటలు పెద్ద దాకా వేసుకునే అవకాశం ఉంది. 4 నెలల దాకా మనకి ఏవైతే పంట వస్తుందో అది వేసుకోవచ్చు. 4 నెలల దాకా చెరుకు అనేది చిన్నగా ఉంటది కాబట్టి అప్పటిలోకి మనకు 4 నెలలకు పంట వచ్చేస్తుంది కాబట్టి అది తీసేసుకొని చెరుకును ఇది చేసుకోవడం జరుగుతుంది. ఇలా కొత్తిమీర అట్లాంటివి వేస్తే ఏమన్నా పెరిగే అవకాశం ఉంటది కదన్నా? మరి అప్పటిదాకా కొత్తిమీర వేసే అవకాశం ఉంటది కానీ నేను వేయలేను. అది మక్క వేయడం జరిగింది, టమాటా పెట్టడం జరిగింది. ఓకే, పెద్ద పంటలే పెట్టింది మొత్తం మీద, చిన్న పంటలు కాకుండా పెట్టలేను. ఓకే, అది నెక్స్ట్ ఇప్పుడు ప్లాన్ ఉంది. అది చిన్న పంటలు పెట్టడానికి నెక్స్ట్ ప్లాన్ ఉంది, చూడాలి. ఓకే అన్న, ఇప్పుడు మొత్తము 2 ఎకరాల చిల్లర మీరు వ్యవసాయం చేస్తున్నాం అంటున్నారు కదా. మొత్తం మీరు పెట్టిన పెట్టుబడి పోగా మీకు ప్రాఫిట్ ఎంత మిగులుతుందన్న? మరి ప్రాఫిట్ వచ్చేసి నాకు పెట్టుబడి పోగా నాకు ప్రాఫిట్ వచ్చేసి మళ్ళా 2 ఎకరాలకు కలిసి 90,000 దాకా ప్రాఫిట్ అనేది మిగలడం జరిగింది. మొత్తం పెట్టుబడి పోగా. ఓకే, ఒక్క క్రాప్ లో మాత్రమే? ఒక క్రాప్ లో 1 ఇయర్ లో 2 క్రాప్లు తీయచ్చు. మళ్ళీ 2 క్రాప్లు తీయచ్చు. ఓకే ఓకే. ఇప్పుడు ఇది లాభసాటిగా ఉన్నదని చెప్పేసి అంటున్నారు కదా, వేరే వాళ్ళు ఏమైనా కౌలు తీసుకొని చేసే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా? ఇంకా తీసుకుంటాను. ఇప్పుడు కింది సైడ్ ఎవరైనా ఇస్తే తీసుకొని మళ్ళీ నేను ఇదే చెరుకు రావడమే జరుగుతుంది. ఎందుకంటే దీనికి మెయింటెనెన్స్ అనేది చాలా చాలా తక్కువ ఉన్నది వేరే పంటలకు పోలిస్తే. అదే ఇప్పుడు వేరే మక్క కానీ ఏదైనా తీసుకుంటే దానికి 15 రోజులకు ఒకసారి పిచికారీ చేయాల్సి వస్తుంది. దానికి ఏమంటారు సుడి పురుగు అనేది రావడం జరుగుతుంది. ఏదో ఒకటి దానికి అయితే ఉంటది. దానికి చెరుకుకు అయితే ఓన్లీ గడ్డి మందు తప్ప ఇప్పటిదాకా నేను ఎలాంటిది స్ప్రే చేయడం లేదు. ఓకేనా, గడ్డి మందు అని చెప్పేసి అంటున్నారు కదా, గడ్డి మందు కొడితే పంటకి ఏమన్నా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉందా? ఏం లేదా? చెరుకుకు సంబంధించిన గడ్డి మందు ఉంది, దానికి సంబంధించిన ఇది ఉంది. అంటే ఓకే అన్న, కానీ గ్రోతింగ్ లో ఏమన్నా ప్రాబ్లం అయ్యే అవకాశం ఉందా? అట్లేం లేదా? వెరైటీ ఏం కనిపించలేదు. నేను 2 times కొట్టాను. ఓకే, నాకంటే అట్లాంటిది ఏం అనిపించలేదు. అందరు అంటా ఉంటారు గడ్డి మందు కొడితే ఆగుతుంది పంట ఆగుతుంది అని అన్నారు. నేను ఇప్పటిదాకా అబ్జర్వ్ చేసినా నాకైతే అలాంటిది ఏం అనిపించలేదు. మనకి వేరే వాళ్ళు వ్యవసాయదారులు ఉన్నారు, దాన్ని బట్టి మీకు అడగడం జరిగిందన్న. ఓకే ఓకే అండి, చెరుకు పంటలు లాభసాటిగా ఉన్నాయని చెప్పేసి నరసింహన్న గారు అంటున్నారు కదా. వేరే పంటలలో లాస్ వచ్చింది, మొక్కజొన్న వేరే పంటలలో లాస్ వచ్చింది, కానీ ఈ చెరుకు పంటలో నాకు నష్టం అంటూ లేదని చెప్పేసి అంటున్నారు. ఒక ఎకరానికి మనకు 35 టన్నుల దిగుబడి వస్తుందని చెప్పేసి చెప్పిండ్రు. ఇలాగే అన్నగారు లాభసాటిగా సాగి ఇంకా వేరే వాళ్ళ పొలంబి కౌలు తీసుకొని దినదిన అభివృద్ధిలో అన్నగారు వ్యవసాయంలో అభివృద్ధి చెందాలి, అక్కడ జాబ్లో పోయి అభివృద్ధి చెందాలని కోరుకుంటూ ముగిస్తున్నామండి.